మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో ఒక మంచి విషయాన్ని విని అందరికీ షేర్ చేద్దాం. మనం దేవుడికి నైవేద్యం అంటే ప్రసాదం పెడతాం కదా. అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇలా అడిగాడు, దేవుడు ఆ ప్రసాదాన్ని తినడని మనకు తెలుసు, మరి మనం తినడానికే దేవుడి ముందు పెడతామా? మనం దేవుడికి ఇస్తాము, మళ్ళీ మనమే తినేస్తాము. ఈ సందేహం చాలా సహజమైంది. సరిగ్గా ఇలాంటి ప్రశ్నని ఒక భక్తుడు కంచి మఠానికి చెందిన మహా పెరియవ గారిని, అంటే నడిచే దేవుడిని అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఆ భక్తుడికి ఒక పుస్తకం ఇచ్చి అందులో ఉన్న ఒక శ్లోకాన్ని చదవమని చెప్పారు. ఆ భక్తుడు ఆ శ్లోకాన్ని కొన్నిసార్లు చదివాడు. అప్పుడు మహా పెరియవ గారు ఇలా అడిగారు, నీకు ఆ శ్లోకం అర్థమైందా? అది ఇప్పుడు నీ మనసులో ఉందా అని. ఆ భక్తుడు గర్వంగా ఆ పుస్తకం వైపు చూడకుండానే ఆ శ్లోకాన్ని చదివి వినిపించాడు. అప్పుడు మహా పెరియవ గారు ఇలా అన్నారు, ఆ శ్లోకం ఇప్పుడు నీ మనసులోకి వచ్చేసింది కదా, మరి ఆ పుస్తకంలో ఉండకూడదు కదా. ఆ భక్తుడు ఆశ్చర్యపోయి, అదెలా కుదురుతుంది? అది పుస్తకంలో అచ్చయ్యి ఉంది కదా, నేను నేర్చుకున్నంత మాత్రాన అది పుస్తకం నుండి వెళ్ళిపోదు కదా అని అన్నాడు. అప్పుడు మహా పెరియవ గారు ఇలా వివరించారు, సరిగ్గా అలాగే ఒక శ్లోకాన్ని ఎంతమంది నేర్చుకున్నా అది పుస్తకంలో ఎలా ఉంటుందో నైవేద్యం కూడా అలాగే దాని సారాంశం, భావం మరియు పరిమళాన్ని దేవుడు స్వీకరిస్తాడు, కానీ ఆ పదార్థం మాత్రం అలాగే ఉంటుంది. దేవుడు దాన్ని స్వీకరించిన తర్వాత ఆ ఆహారం దైవిక శక్తితో నిండిన ప్రసాదంగా మారుతుంది. దానిని మనం భక్తితో తింటాం. అద్భుతమైన విషయం ఇది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, దేవుడిది పేరు, మనది నోరు అని. కరెక్టే. దేవుడు ఏమి స్వీకరిస్తాడు, మిగిలింది మనం ఏమి స్వీకరిస్తామనే విషయం ఇక్కడ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.